హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరికొన్ని అప్డేట్స్ మీ ముందుకు రావడం జరిగింది. టైం అనేది వేస్ట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అన్ని పీడిఎఫ్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్స్ ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ ఫస్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఐటీబీపీ నుంచి మనకు కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు అయితే రావడం జరిగింది. 545 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. 10th క్లాస్తో పాస్తో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపీస్ ఉంటుంది. అలానే ఎస్ఎస్టీ వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదు. రేపు నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. వచ్చే నెల 6వ తేదీ వరకు అయితే ఉంటుంది. 21,700 బేసిక్ పే ఉంటుందండి. ప్లస్ హెచ్ఆర్ఏ ఎలా కాదన్నా కూడా 35,000 పైన ఇక్కడ మీరు శాలరీ అనేది తీసుకోవచ్చండి. ఆల్ ఇండియన్ వేకెన్సీ అండి. నేను మనగా చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిల్ పర్సన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలండి. మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడ నుంచి రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై అనేది చేసుకోండి. ఇది ఫస్ట్ అప్డేట్ అండి. సెకండ్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు ఐటీబీపీటీ నుంచి రావడం జరిగింది. ఇక్కడ మనకు డిఫరెంట్గా మనకు ఐటీబీపీటీలో ఒక ల్యాబ్ ఉంటుంది కదా. ఇక్కడ మనకు ల్యాబొరేటరీ టెక్నీషియన్ జాబ్స్, రేడియోగ్రాఫర్ జాబ్స్, టెక్నీషియన్ జాబ్స్, ఎస్ఐ జాబ్స్, అలానే కానిస్టేబుల్ ప్యూన్ జాబ్స్, అలానే కానిస్టేబుల్ డ్రెస్సర్ జాబ్స్, అలానే కానిస్టేబుల్ లైన్ కీపర్ జాబ్స్ అనేది ఇక్కడ డిఫరెంట్గా మనకు జాబ్స్ ఉన్నాయి. టోటల్ 20 వేకెన్సీస్ అనేది ఉన్నాయండి. అంటే ఇక్కడ మనకు 12th క్లాస్లో ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ ఉన్న వాళ్ళు, అలానే లేదా డిప్లొమా 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి అలానే 28 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీజు 100 ఉంటుంది. 28వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ మంత్ 26వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి అప్డేట్ అండి. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ పీడిఎఫ్ ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ అప్డేట్. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఓఎన్జీ అంటే మనకి ఇక్కడ వరంగల్ కావచ్చు, అలానే మనం కానీ చూసుకున్నట్లయితే కాకినాడలో అప్డేట్ అనేది రావడం జరిగింది. ఒక రకంగా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత కూడా మీకు శాలరీ కల్పించడం జరుగుతుంది. 2236 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th క్లాస్, 12th క్లాస్, అలానే ఐటీఐ, బీఏ, బీకామ్, అలానే బీఎస్సీ, బీబీఏ, అలానే బీఈ, బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీరు ఇక్కడ సెలక్షన్ అనేది కూడా మెరిట్ బేసిస్ మీద ఉంటుంది. వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. ఫుల్ డీటెయిల్ అనేది అక్కడి నుంచి రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు నేషనల్ బ్యాంక్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ నుంచి, నాబార్డ్ నుంచి, గ్రామీణ బ్యాంక్ నుంచి మనకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఆఫీస్ అటెండర్ జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ 108 పోస్టులు అయితే ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. 18 సంవత్సరాల నుంచి 30 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ 450 రూపాయలు ఉంటుంది. ఎస్ఎస్టీ వాళ్ళకి 50 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఈ నెల 21 వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఇచ్చారు. 35,000 వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయాలి. అలానే ఈ వెబ్సైట్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇస్తున్నాను. అక్కడ నుంచి రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనం కానీ చూసుకుంటే అలహాబాద్ హైకోర్టు నుంచి అయితే ఇక్కడ జాబ్ అప్డేట్ రావడం జరిగిందండి. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అంటే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 10th, 12th స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి అంటే 3,306 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. ఈ నెల 24 వరకు అయితే ఉంటుంది. మరిన్ని వివరాలు ఈ వెబ్సైట్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడ నుంచి రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడ నుంచి చెక్ చేయండి. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందుతారు. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.